గుడ్ ఈవినింగ్ అండి. ఐయామ్ డాక్టర్ కావ్య. యాక్చువల్లీ 4 మంత్స్ బ్యాక్ బ్యాడ్మింటన్ ఆడుతూ లెఫ్ట్‌ని ఇంజ్యూరీ అయింది. తర్వాత ఒక 2, 3 హాస్పిటల్స్ తిరిగాను. ఎంఆర్ఐ చేశారు. అందరూ సమ్ మెనిస్కల్ ఇష్యూ, మెనిస్కల్ రిపేర్ చేయాలన్నట్టు అన్నారు. అండ్ ఎంఆర్ఐలో కూడా దే హావ్ మెన్షన్డ్ ఇట్స్ మెనిస్కల్ రిపేర్. బట్ ఐ డిడ్ంట్ గో ఫర్ సర్జరీ దెన్ డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్. అండ్ ఇంకో డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే అసలు సర్జరీ అవసరం లేదు, ప్రాబ్లమ్ ఏం లేదు అన్నట్టు మాట్లాడారు. సో, నాకు అర్థం గాక నా ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరు ముగ్గురు సజెస్ట్ చేస్తే కిమ్స్ సన్‌షైన్‌కొచ్చాను డాక్టర్ చంద్రశేఖర్ గారి దగ్గర. సార్ చూసిన వెంటనే ఎగ్జామిన్ చేసి వెంటనే చెప్పేసారు, ఇది మెనిస్కల్ ఇష్యూ కాదు. అండ్ సమ్ అండర్‌లైన్ పెటల్లా సమ్ కార్టిలేజ్ ఇష్యూ అయ్యుండొచ్చు. సో, సార్ చూసిన వెంటనే చెప్పి ఓకే. ఫస్ట్ విల్ పర్ఫార్మ్ డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అన్నారు. సో, ఇమ్మీడియేట్‌గా నేను సార్ దగ్గర ఆర్థ్రోస్కోపీ చేయించుకున్నాను. అండ్ ఇట్ టర్న్డ్ ఔట్ టు బీ ఇట్స్ నాట్ ఎ మెనిస్కల్ ఇష్యూ. సార్ చెప్పినట్టే అది మెనిస్క్ అంతా బానే ఉంది. అండ్ హి రిమూవ్డ్ వన్ కార్టిలేజ్ అండర్‌నీత్ ద పెటల్లా అండ్ ఆల్సో అడ్వైస్డ్ ఫర్దర్‌గా ఏం చేయాలి దానికని మొత్తం డీటెయిల్‌గా నీట్‌గా చెప్పారు సార్. ఐయామ్ వెరీ హ్యాపీ దట్ ఐ కేమ్ టు దిస్ హాస్పిటల్ అండ్ బీ ట్రీటెడ్ బై దిస్ సార్. బికాజ్ ముందంతా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు ఏం చేయాలనేది. బట్ సార్ అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ సర్జరీ కూడా చాలా నీట్‌గా పర్ఫార్మ్ చేసి పోస్ట్ ఆప్‌గా కూడా రికవరీ చాలా బాగుంది ఇప్పటి వరకు నాకు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ దట్ ఐ మెట్ సార్. ఫ్యూచర్‌లో కూడా ఏమైనా సర్జరీ అవసరం పడుతుంది అన్నారు. సో, డెఫినిట్‌గా నేను సార్ దగ్గరికే వచ్చి చేయించుకోవాలనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ.